ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోను చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు విజయాన్ని కలుగజేస్తాడు. ఎల్లప్పుడూ విజయమే దేవుని పిల్లలకు. అపజయం కలిగింది అంటే, ఒకవేళ దేవుడి చిత్తం లేకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అపజయం కలుగుతుంది. రెండవదిగా దేవుని మాట విననప్పుడు అపజయం కలుగుతుంది. స్వచిత్తాన్ని చేసినప్పుడు అపజయం కలుగుతుంది. దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడంటే వెళ్ళకున్నప్పుడు మంచిది. ఆయన వెళ్ళమని చెప్పినప్పుడు విజయం ఇస్తాడు. ఆయన ఇస్తాను అని చెప్పాడంటే తప్పకుండా ఇస్తాడు. అయితే దానికి తగిన క్రియలు కూడా మన దగ్గర ఉండాలి. ఆయన ఒకటి చెప్తే మనం మరొకటి చేయకూడదు, అప్పుడు మనకు విజయం రాదు. చాలా సందర్భాల్లో దేవుడు తన బిడ్డలకు విజయాలను ఇచ్చినప్పుడు ఎన్నో రకాలుగా విజయాలను దేవుడు అనుగ్రహించాడు. అంటే వాళ్ళు ఏమీ చేయకుండానే దేవుడు వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించాడు. అంటే ఏమీ చేయకుండా అంటే ఊరక నిలిచి ఉంటే అద్భుతాలు చేశాడు. ఎందుకు అలాగ చేశాడంటే, అవును, దేవుడు తన పిల్లల పక్షాన ఎప్పుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన విజయాన్ని అనుగ్రహించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఉదయకాలాన శ్రేష్టమైన విజయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. ఇక్కడ ఒక విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విజయాన్ని దేవుడే కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాలి. ఆ దినాలు యెహోషాపాతు రాజు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో 3 రాజుల సైన్యాలు యెహోషాపాతు మీదకి, అనగా యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చినాయి. అవి ఏం రాజ్యాలంటే అమ్మోనీయులు, మోయాబీలు, సేయీరు మన్యవాసులు. వీళ్ళు యెహోషాపాతు మీదకి, యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు అంటే, తన మనసుని దేవుడి మీద నిలుపుకొని భయపడకుండా ధైర్యంగా ఉంటూ దేవుడి దగ్గర మొరబెట్టాడు. నిజంగా అది ప్రజలు చూసినప్పుడు వాళ్ళకి భయం కలిగింది. అబ్బో, చాలామంది వచ్చేసారు, సైన్యం, మన పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితి. ఆ 3 సైన్యాలు ఎదిరించడానికి వీరి దగ్గర శక్తి లేదు. వీరు చేస్తున్న ప్రార్థన అంటే మా దిక్కు నీవే నాయనా, మాకు సహాయం చే, నీవే మాకు సహాయకుడు, వేరే ఎవ్వళ్ళు కూడా మాకు సహాయం చేయరు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు, అలాగే ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక దేవుని యొక్క మాట స్పష్టత కోసం ప్రవక్తలను పిలిచి ప్రవక్త యొక్క మాటలు విన్నారు. ఆ ప్రవక్త వారిని ధైర్యపరిచినప్పుడు, ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకోండి, ఆయన ప్రవక్తలు నమ్మండి, మీ దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే మీరు స్థిరంగా ఉంటారు,
అతడు దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చినటువంటి ఆలోచనల ప్రకారం కొనసాగటం మొదలుపెట్టాడు. జరిగిన సంగతి ఏంటంటే ఆ 3 సైన్యాలు చూసి కొంత భయం కలిగిన దేవుని బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి అతడు సంతోషించాడు. దేవుని బట్టి అతడు నిలబడగలిగాడు. దేవుని యొక్క సన్నిధిలో పసిపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు యెహోవా సన్నిధిలో నిలబడి ఆయన చేసేటువంటి కార్యాన్ని చూడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాక్యంలో రాయబడిన సంగతి, వారు పాడుచు స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద మాటుగాండ్రును పెట్టాడు. మోయాబీల మీద, మన్యవాసుల మీద మాటుగాండ్రును పెట్టాడు. వారు తమకు తామే పొడుచుకునేటట్టుగా చేశాడు. ఇప్పుడు అంటే వారు పాడుచు స్తుతించుటకును మొదలుపెట్టగా. పాటల్లో, స్తుతిలో ఎంత శక్తి ఉందా? విజయం చూడగలుగుతామా అంటే ఆ రోజుల్లో శత్రువుల్ని మట్టు పెట్టడానికి దేవుని ప్రజలు ఉపయోగించిన ఆయుధాలు ఇవే. కొన్ని సందర్భాల్లో కత్తితో యుద్ధం చేశారు, కొన్ని సందర్భాల్లో యుద్ధం చేయలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత బయలుదేరినప్పుడు ఐగుప్తు రాజు అయిన ఫరో అన్నాడు, సరే వెళ్ళరండి అని అన్నాడు. వీళ్ళు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఐగుప్తీయుల యొక్క ఆలోచనలు మారిపోయినాయి. ఇశ్రాయేల్ సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి, ఎలాగే మన ప్రయాణం, ఇప్పుడు మనం ఐగుప్తుల చేతిలో మరలా చిక్కుతాం, మరలా వెనకపోతాము, వెనక్కి వెళ్ళాల్సింది అనుకుంటున్న పరిస్థితులు అవి. అటువంటి సమయంలో దేవుడు వారిని ధైర్యపరిచాడు, బలపరిచాడు. మీరు ఊరకే ఉండి చూడండి ఆయన చేసే కార్యాలని. వారు ఏమీ చేయలేదు. మోషేను వాడుకున్నాడు. సముద్రము 2 పాయలు చేశాడు ఆయన. ఆరిన నేలలో ఇజ్రాయేలు ప్రజలు ఆయన స్తుతిస్తూ అవతల వైపుకి వెళ్ళారు. అయితే ఐగుప్తీయులు ఆగలేదు. ఐగుప్తీయులు కూడా ఇజ్రాయేలులాగా రావాలి అనుకున్నారు. కానీ ఇజ్రాయేలు కనుల ఎదుట ఐగుప్తీయులు నాశనం అవ్వడం, ఆ జలముల్లో పడి కొట్టుకుని పోవడం, చనిపోవడం, వారి రథాలు, వారి గుర్రాలు చనిపోవడం ఇజ్రాయేలు ప్రజలు చూశారు. దేవుడు చెప్పిన రీతిగా మనం నిలిచి ఉంటే, దేవుడు చెప్పిన రీతిగా మనం చేయగలిగితే విజయం మనదే. వీరు చేసిన పనేంటో తెలుసా? వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా దేవుడు జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన గమనించాలి, మనము దేవుని స్తుతించేటువంటి వాళ్ళంగా ఉందుముగాక. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు శత్రువులపై విజయాన్ని దేవుడిస్తాడు. మనం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు, కత్తి పట్టాల్సిన అవసరం ఉండదు, యుద్ధ నైపుణ్యత మనకు అవసరం ఉండదు. కానీ దేవుడు అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడై ఉన్నాడు. వారు స్తుతించడం, పాడడం మొదలుపెట్టారంట. ఈరోజు చాలామంది స్తుతి గురించి చాలా చులకనగా చూస్తారు. పాడడం అనేది వాళ్ళు చాలా చిన్న విషయంగా అనుకుంటారు. కొంతమంది పాడతారు. వాళ్ళు ఎందుకు పాడతారు అంటే ఇతరులకు మేము బాగా పాడేవాళ్ళము అని చెప్పడానికి. అక్కడ మనం చదివితే ఆ పాటలు పాడిన వాళ్ళు లేవీ గోత్రిక సంబంధికులైనటువంటి కోరాహు సంతతి వారు, కహతీయుల సంతతి వారు, అనగా లేవీ కుటుంబీకులే వీళ్ళు ఏమని పాడుతున్నారో తెలుసా? ఇదిగో యెహోవా కృప నిరంతరముండును అని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఏం చేస్తున్నారు తెలుసా? యెహోవా కృప నిరంతరముండును అని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని కృప నిరంతరముండునని స్తుతించడం ఇశ్రాయేలుకు అలవాటు. వారు పాటలు పాడుచు స్తుతించుట మొదలు పెట్టగానే, ఒకప్పుడు లేవీలు, కహతీయులు వారు పాడినప్పుడు ఇశ్రాయేల్ దేవుడికి ఆ యొక్క స్తుతులు వెళ్ళినాయి. ఈరోజు మనం గమనించాలి, కీర్తనకారుడు అంటాడు, ఆయన స్తుతుల మీద ఆసీనుడు. అంటే స్తుతుల పైన నివసించేటువంటి వాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయడం ఒప్పిదము.
స్థుతిలో చాలా గొప్ప శక్తి ఉంది. దేవుని ప్రజలు మన నోటిని ఉపయోగించి స్థుతి చేయగలిగితే, మన నోటిని ఉపయోగించి ప్రభు కొరకు పాడగలిగితే, మనుషుల కొరకు పాడడం కాదు, ధనము కొరకు పాడడం కాదు, దర్శనం కలిగి పాడాలి, దైవాత్మ కలిగి పాడాలి, ఆత్మచేత నింపబడి పాడాలి. కొందరు పాటలు పాడడానికి ఇష్టత ఉండదు వాళ్ళకి. వాళ్ళు పాటలు పాడరు, చప్పట్లను కొట్టరు, వాయిద్యాలు వాయించరు, ఏమీ చేయరు. ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి, పాటలు పాడడం, స్తుతించడం గొప్ప శక్తి ఉంది, విడుదల కలుగుతూ ఉంటుంది. దైవ గ్రంథంలో మనం గమనిస్తే ఎరుకో గోడలు కూలడానికి గల కారణం వారు విజయోత్సాహంగా దేవునికి చేసిన స్తుతులే. స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. స్తుతుల మూలమున ఆయన విజయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు స్తుతిస్తూ ఉన్నావు? చాలామంది స్తుతి చేయడానికి సిగ్గుపడుతూ ఉన్నారు, స్తుతించలేకపోతూ ఉన్నారు. స్తుతిలో చాలా శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అవి 5,000 మంది తిన్నారు. దేవుని బిడలమైన మనము స్తుతులు దేవునికి చెల్లించినప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం. 3 రాజులు 3 సైన్యాలు చుట్టుముడితే యెహోషాపాతు ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ సమయంలో దేవుని వైపు తన మనసు నిలుపుకున్నాడంట. మన వాక్యంలో చదివితే అతడు భయపడి దేవుడి వైపు తిరిగాడు. 20వ అధ్యాయం 3వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదాయంతట ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా. సహజంగా భయం మన జీవితాలు కలుగుతుంది. ఏంటి ఆ భయం అంటే, అమ్మో ఇంతమంది శత్రువులా, ఇన్ని దిక్కుల నుంచి ఉన్నారా, భయం కలుగుతుంది. కానీ భయాన్ని వెళ్ళగొట్టేది స్తుతి. నువ్వు స్తుతిస్తూ ఉంటే భయపడాల్సిన పని లేదు. వీరు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఆయన కృప నిరంతరముండును అని. ఆయన కృపను గురించి పాడుతూ ఉన్నప్పుడు జరిగిన సంభవం ఏంటి అంటే, ఆయన మాటుగాండ్రును పెట్టాడంట. ఎవరి మధ్యలో? యూదావారి పక్షాన, అమ్మోనీయుల మధ్యలో, మోయాబీయుల మధ్యలో, శేయరు మన్యవాసుల మధ్యలో మాటుగాండ్రును పెడితే వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. ఒక్కరినొక్కరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలాగ జరిగింది అని అంటే, నేనంటాను, వారు ఒకటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడి తట్టు, దేవుని సేవకుల తట్టు తిరుగుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దేవా నీ కృప నిరంతరం ఉంటుంది, యెహోవా నీ కృప నిరంతరం ఉంటుందని పాడుచు స్తుతిస్తూ ఉన్నారు. అపోస్తలులు చెరసాల్లో వేయబడ్డారు. పౌలు, శీల పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి సంకెళ్ళు తెంపబడ్డాయి. ఆ చెరసాల పునాదులు కదిలినాయి. మన పాటల్లో ఆ శక్తి కనబడుతుందా? కొంతమంది పాడమంటే వాళ్ళేదో పాడుతున్నట్టుగా పాడేస్తూ ఉంటారు. అందరినీ కలుపుకొని పాడరు, అందరికి వచ్చినటువంటి పాటలు పాడరు, అందరూ నేర్చుకునేటట్టుగా పాడరు, వారికి వారే ఏదో. కొంతమందికి మైక్ ఇవ్వాలంటే భయమేస్తుంది. ఇక వాళ్ళు పాడుతూ ఉంటారు, వాళ్ళు ఏం పాడతారో వాళ్ళకి అర్థం కాదు. పాడిందే పాడతా. కింద ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టరు, ఏమీ కొట్టరు, కిందోళ్ళు జోలి వీళ్ళకి అనవసరం. ఇక వీళ్ళు పాడుతూనే ఉంటారు. కొంతమంది అసలు స్తుతి చెప్పరు. స్తుతి అనే మాట, స్తోత్రం అనే మాట నోట రాదు. దేవుడికి స్తోత్రాలని చెప్పరు. పొద్దున్న లేచి వాళ్ళు తమకిష్టమైన పనులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, వారి నోట ఎల్లప్పుడూ స్తుతి ఉంటుంది. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఉదయకాలం లేచినప్పుడు, దేవా నీకు స్తోత్రాలు, తండ్రి దేవా నీకు స్తోత్రాలు, యెహోవా దేవా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీ కృప కొరకై స్తోత్రాలు అని ఆయన స్తుతించగలగాలి. మనం పాడుతూ ఉన్నప్పుడు మన పాట, మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మన స్తుతులు పరలోకములో ఉన్న ప్రభు హృదయాన్ని తాకాలి. ప్రభుకి తెలియాలి, ఎందుకు నా బిడ్డలు స్తుతిస్తూ ఉన్నారో.
అని మన పక్షాన చూసి మన పక్షాన ఆయన వ్యాజ్యమాడేటువంటి దేవుడిగా మార్చబడాలి. అలాగా మారాలి అంటే మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. మనము స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ఈ ఉదయకాలం నేను తెలియజేసే విషయం అంటే ఆపదలు వస్తాయి, శత్రువులు చుట్టుముడతారు, నలుదిక్కల భయం కలుగుతుంది. అయితే దేవుడి మీద ఆధారపడిన బిడ్డలకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. యెహోషాపాతుకు మాత్రమే కాదు, యూదావారందరికీ అది గొప్ప విజయంగా మారింది. యూదావారందరిలో సంతోషం కలిగింది. అవును, దేవుని పిల్లలు పాడడం, స్తుతించడం, ప్రార్థించడం, ఉపవసించడం, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం, దేవుని వైపు చూడడం, దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుని సేవకులను, ప్రవక్తలను నమ్ముకోవడం విజయాన్ని కలుగజేసే గొప్ప కార్యమై ఉంది. ఆ రీతిగా దేవుడు మిమ్మును నడిపించునుగాక, మనల్ని నడిపించునుగాక. ఆయన అత్యధికమైన కృపనిచ్చి విజయాన్ని అనుగ్రహించి నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపజేసి విజయం అనుగ్రహించే దేవుడికి ఈరోజు మనల్ని వెన్ను తట్టి నడిపించునుగాక.